అభం తప్ప శుభం తెలియని పిల్ల రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు. మందు తప్ప పాలు తెలియని మంచివాడిని. మరి నాకు పెనుగొండ, గోల్కొండ, అనకొండ. అమ్మోరిలా కోపగించిందా? నీ మనసులో ఏదో చెడుందయ్యా. నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం. అదే చెడు. పోను ఇంకొకసారి ట్రై చేయరా? వద్దు, రోజుకొక్కసారే గుర్తుంది. అప్పుడప్పుడు 2 సార్లు కూడా ట్రై చేయొచ్చు. పిచ్చోడు. 2 సార్లు ఏంటి తమ్ముడు భయపడుతున్నారా? మీకేం కాదు, నేను చూసుకుంటా. ఏసీపీ గారిని చంపేస్తా. నమస్తే. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ దేముంది. ఇదిగో తమ్ముడు, మీ వదినతో మాట్లాడు ఒకసారి. ఒక్కసారి ప్లీజ్. తన గొంతు వినాలని ఉంది. అంటే అది వదినా. నా వైపు చూస్తావేంట్రా? సిమ్రన్ నీకే బాగా క్లోజ్ కదా. చెయ్యి నంబర్ సిమ్రన్ మీ వదిన. ఎంటర్ చేస్తాం కదా. సిమ్రన్ అయినా రంబైనా మనకు తెలిసింది ఒకటే నంబరు. రింగ్ అవుతుంది. హలో సిమ్రన్. రాంగ్ నంబర్. అదే నేను బాబుని. చెప్పు. నిజంగానే నా దొంగతనం చేయలేదురా. బాగా క్లోజ్ కదా. అది నాకెందుకు చెప్తావు? నువ్వెలా పోతే నాకేంటి? అరే సారీ రా, కోపంలో తిట్టేశాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? అర్చవా మాట్లాడు. అరే కోపం వద్దంటావురా, ఎందుకురా ఫీల్ అవుతున్నావు? నువ్వే అన్నావు కదా నీకు నాకు సంబంధం లేదని. లేదంటే అయిపోద్దారా? ఒక్కసారి మాట్లాడు. ఇదిగో ఒకసారి అనే మాట్లాడతారంట. ఎలా ఉన్నావు? నాకు ఎంత ఆనందంగా ఉందో. ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను హలో. అదేంటి జైల్లో ఉండడం కోసం వెయిట్ చేస్తున్నానంటాడు? అన్నాడా? అయినా జైల్లోకి వచ్చినప్పటి నుంచి మీ అన్నయ్య కొంచెం తేడాగా ఉన్నాడులే. సరే ఫోన్ పెట్టు, నాకు వేరే పని ఉంది. అలాంటివేంట్రా? ఆయన ఈ టైంలో కూడా నన్ను ఓదార్చకపోతే ఇంకెవరున్నారు బేబీ నన్ను ఓదార్చడానికి? ఓదార్చడానికి నువ్వేమైనా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయొచ్చావా? ఏంటా కాగోలా? ఇక్కడ వెనకాల ఒక పిచ్చి కాకుందిలే. ఆయన ప్లీజ్ రా బేబీ. సారీ రా, నీ కోపం దగ్గర నేను ఏం చెప్పంటావు చెప్పు. నీ కాలు పట్టుకోమంటావా? నీ బట్టలు ఉతకమంటావా? నీ చెప్పులు తొడమంటావా? పోనీ నేను పైనుంచి కిందికి. ఇంకా పాపు చాలే, నిన్ను వదిలేస్తే ఏదేదో చేస్తాను. థ్యాంక్స్ రా బేబీ. ఉత్తినే కలిగిపోతావు. ఒక్కసారి మాట్లాడు. ఇదిగో అనే మాట్లాడారంట. మాట్లాడు. ఆరోగ్యం జాగ్రత్త. వీలున్నప్పుడు వచ్చి కలుస్తాను. ఏంటి చంటి పిల్లలు ఏడుస్తున్నాడు? అనేలేదు, ఎమోషన్ బర్స్ట్ అయింది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బేబీ. అన్నయ్య ఏమైంది? రా తమ్ముడు రా. తమ్ముడు అంటే నువ్వే రా. అవునన్నయ్య, జీవితానికి చాలు. నీకోసం ఎంత చేసినా తక్కువే అన్నయ్య. నేను జాగ్రత్త రూమ్ తీసుకెళ్ళండి. ఏమైందన్నా? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ కన్నీళ్ళు ఏంటన్నా? ఇది కన్నీళ్ళు కావరా, ఆనంద ఎవరికి ఫోన్ చేస్తారా? బేబీకి. మరి ఈ నెల మేనేజ్ చేసావు? ఈ మేనేజ్ చేయడాలే ఉందిరా. ఈడు ఒక పెద్ద జానపరగాడు. మరి బేబీని? నీకు బ్రెయిన్ దొబ్బిందని చెప్పా, ప్రాబ్లం సాల్వ్. అమ్మో, వీటికేం తక్కువ లేదు. లోపలికి ఎలాగ వాటర్ తీసుకుని వదిలేస్తారు కదా. ఇప్పుడు ఎందుకు బిల్డప్? సార్ కరెక్ట్ గా రాసుకో. తెచ్చావా? తెచ్చాను సార్. సార్ పాతకేసే చేజ్ చేసి మరి పట్టుకొచ్చాను సార్. గుండేసుకొని భక్తుల బస్సులో చేరి జేబులు కొడుతున్నాడు సార్. ప్యాకెట్ తీసుకోమంటే పిక్ బ్యాగ్ తీసుకొస్తావు. బుద్ధుందా నీకు? సారీ సార్, దొరకలేదు. ఏం దొరకలేదు, పళ్ళు పీకేస్తా. సార్ మీకు కావలసింది నా దగ్గర ఉంది, ముందే తెలిసింది మీలో ఉంది. నివాస్ ఏంటి సార్, మీకు కావాలంటే, నన్ను మీరు కొట్టాలంటే, ఇంకో కేసు పెట్టాలంటే నా దగ్గర ఉంది సార్, ఇస్తా. ఇచ్చేయి. మాడియో గుండు దొంగ సార్, ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర, సాయంకాలం స్టేషన్ దగ్గర ఇచ్చేసుకుని వెళ్ళిపోతూ ఉండు. ఇదేంటి సార్, ఈ గుండు నాయన లోపలేసి ఉతకాల్సింది పోయి ఈ ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ అమ్మా. ఇప్పుడు
వాడు దొంగతనం చేసిన వెంటనే పట్టుకుని పిచ్చగొట్టుడు కొట్టామనుకో మారిపోతాడా? ఫైన్ అయ్యగానే ఫీల్ అయిపోయి ప్రొఫెషన్ మార్చేస్తాడా? ఫైన్ కట్టే డబ్బు కూడా నీ జేబులోంచి కొట్టే ఇస్తాడయ్యా. పోలీస్ ఎక్స్పీరియన్స్ ఈనాటిదా మరి. ఎక్స్ట్రాలొద్దు, బయలుదేరు. ఇదిగో కైడా డబ్బులు తీసుకున్నా ఈ చెత్త జాగాలను చూపిస్తావేంటి? ఏమైనా అద్భుతాలు ఉంటే చూపించు. నీకు అద్భుతాలు చూపించాలరా? నా కర్మిలా పట్టిందిరా బాబు. అదిగో బుర్రా కేవ్స్. నాకేంటి అవ్వలేదే. ఎలా చూస్తే ఎలా కనపడుతురా బాబు? ఇలా తిరుగు, ఇటు స్ట్రైట్ గా చూడు. ఓహో కానీ చాలా దూరంలో ఉన్నాయా? ఆ బుర్రా కేవ్స్ గురించి, వాటి చరిత్ర గురించి చెప్తాను విను. సరే చెప్పు. రాముడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఈ బుర్రా కేవ్స్ లోకి ప్రవేశించాడని ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో రైలు మార్గం వేస్తున్నప్పుడు విలియం కింగ్ దీన్ని కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు అక్కడ ఏడు దొరికినాయి. ఆ బుర్రా కేవ్స్ లో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు బోల్డన్ని కొమ్మలున్నాయి. ఆ కొమ్మ చివర ఒక ఆకు ఉంది. ఆ ఆకు మీద ఒక కాకి ఉంది. ఆ కాకే ఇప్పుడున్న కాకులన్నిటికీ ఆది కాకి. ప్రతి సంవత్సరం కాకులన్నీ అక్కడికి వచ్చి కావు 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 అని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చెప్పు. చెప్తా ఉండు. ఆ కాకి ఒక ముక్కు ఉండును, 2 కళ్ళు ఉండును, 2 చెవులు ఉండును, 2 కాళ్ళు ఉండును, 2 రెక్కలు ఉండును, ఒక తోక ఉండును. ఇదిగా కాళ్ళు చెప్పులో మరి కాకి ఫేస్ సంగతి అయితే నేను ఫేస్ సంగతి చెప్పాలా? ఆ కాకి ఫేస్ కరెక్ట్ గా నీ ఫేస్ లాగా ఉంటుందిరా. అయితే బ్యూటిఫుల్ అన్నమాట. ఇదిగో చాలా విషయాలు చెప్పినావు. అంతేనా ఇంకేమైనా అద్భుతాలు చూపిస్తావా? నీకింకా చూడాల్సిన అద్భుతాలు చూపిస్తారు గానీ నాన్నడి. ఈ ప్రదేశం ఎల్లో ఫ్లవర్స్ కి ప్రసిద్ధి. అక్టోబర్ నవంబర్ మాసాల్లో మంచు వర్షంలా కురిసి భూమిలో నుంచి పెళ్ళుబికి ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. వీటిని చూస్తే ప్రేమికులకి ఆనందోత్సాహాలు కలుగుతాయి. అంటే నాలాంటి వాళ్ళకన్నమాట. ఇంకేంటో చెప్పు. ఈ పువ్వుల్లోని మకరందాన్ని తాగి కాకులు పాలు ఇచ్చును. కాకి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఆ పాలు కాపీ తాగొచ్చు. ప్రమాణం తాగొచ్చు. ఇదిగా అయితే ఒక కాపీ చెప్తా. కాపీ నేను నా వైపు తాగాల. ఇంతకీ నా వైపు ఎక్కడా? నీ వైఫ్ బ్రహ్మాండమైన లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా. నా లేకుండా ఎవరితో ఎంజాయ్ చేస్తున్నది? ఆడెందుకు అలా సంబరపడిపోతున్నాడు? పక్కన ఫిగర్ ఉంది కదా. అయ్యి బాబాయ్ ఫిగరాలకి ఏదో నా ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ అప్పిండే 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 ఆరే ఆరే ఆరే. బాబాయ్ ఏ టైపున్నది నాకు? కాళ్ళు తిరిగి పడిపోయారు. మరి ఇది పడిపోలేదేంటి? నీ దగ్గర సబ్జెక్ట్ లేదుగా. సబ్జెక్టా? అదేదే నీకు సరిపోయే సబ్జెక్ట్ నేను చెప్తాను లేరా. మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూసుకుంటారా? మాస్టరా? ఏ స్కూల్లో చూసారా నన్ను? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టరు కొడితే బెజవాడ వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? వస్తున్నానమ్మా. చూడు బాబు. చచ్చే బాబేంటి మాస్టరేనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను. బా అమ్మాయి మా పెళ్లి గారు అమ్మాయి. మీరు? ఆ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడ ఎందుకు? ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేలుతావు, మునుగుతావు తేలుతానే ఉన్నావు. వెళ్ళి బట్టలు మార్చుకురా. స్నానం చేస్తావా? అమ్మాయిని చూడ ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారు. అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీద అని అడుగు. అమ్మాయి వెంటనే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటే నాదండి అంటాను. వెంటనే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెజవాడలో వాడా తిన్నా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తున్నట్టవా? ఆలోచిస్తుంది. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం ఇదండి.
కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగానే కొట్టేస్తున్నాడు. అదేనండి ఎలా అంటారు? ఏమండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమండి ఆ ఉంగరం నాది. చిన్నవర్మ ఎంతమంది దిగారా విజయవాడలో? బాబా ఉంగరం పోయి తరుచుకుని రామాలండి. యాక్చువల్ గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చేమనండి. ఊరు అలా కనాలేసి వాళ్ళు చూద్దామంటారా, ఇచ్చామని చెప్పు. అయిపోయి అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని, ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా మళ్ళీ మాట చెప్పారండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయింది లేరా, దాంతో పెళ్ళి తిరిగి వడ్డానో చేస్తాను. షాంపూ, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బ్లేడ్ ప్యాకెట్. ఆవిడకి బ్లేడ్ ఎందుకు కట్టారు? నీకెందుకయ్యా, నీకేం కావాలో అడగ. జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి. అసలు నీకేం కావాలో చెప్పు. నాకా? ఏం కావాలో చూసి చెప్తాను. ఏం కావాలి సార్? ఇక్కడ మొక్కజొన్న గండలు దొరుకుతాయా? మొక్కజొన్న గండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్? అవును కదా. ఏమిటండి ఇది? వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి. ఏం కావాలంటే నాకు నదిలారంటే కాల్చి వేస్తాను. అదో మేము ఈ షాపు లూటీ చేయడానికి వచ్చాం. మీరా? పోనీ మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమండి. జోకులు ఇచ్చామంటే కాల్చి పారేస్తాను. రై షాప్ అంతా మొత్తం లూటీ చేయండి రా. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా? అదే నీ భ్రమ. నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని, ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేసి కన్నె పిల్లల జీవితాలతో ఆడుకోకు. ఇంతసేపు నేను మాట్లాడింది కన్నె పిల్లతోనా? ఇదిగో వరంగల్ కస్టడీ చేసుకోవచ్చా? చేసుకోండి. ఫోన్ చేయాలి. వెయిట్ చేయండి, ఎస్టీడీ చేస్తున్నారు. హలో, నేను వైద్య శాఖ డాక్టర్ గోపిని మాట్లాడుతున్నాను. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నాను. మీ బ్రదర్ ఎవరికో ఆస్తమా ఉందని చెప్పారు కదా. డోంట్ వర్రీ, 48 days లో నయం చేసేస్తా. మీరే ఓ మంచి రోజు చూసి చెప్తే నేను వచ్చి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. మరి పర్వాలేదు, మీరు అక్కడ తిరగడమే మంచిది. తొందరపడి రాకండి. నో, ఈవేళ సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళిపోతాను. అక్కడ ఒక వారం రోజుల పాటు వరల్డ్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి అట్నుంచి అటే లండన్ వెళ్ళిపోతాను. అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చి అట్నుంచి అటే స్విట్జర్లాండ్, హాంకాంగ్, ప్యారిస్ దేశాల్లో ఉన్న పేషెంట్లను చూసుకుంటాను. మీరు రమ్మంటే వరంగల్ వస్తాను, మరి లేదంటే 48 రోజుల పాటు బయట కంట్రీలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నీలాంటి చెత్త డాక్టర్ల దగ్గర మేము వైద్యం చేయించుకోం. హలో, భీమా పాట్వాల్ మాట్లాడుతున్నాను. ఎస్ అమెరికా నుంచే మాట్లాడుతున్నాను. అవునవును, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్ కి ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది నేనే. ఏమండే, ఇలా వచ్చిన ప్రతి ఓడుని సింగపూర్, అమెరికాను తెగ బిల్డప్లు ఇచ్చేస్తుంటే మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? నేనే ఈ బూత్ ని 10 సంవత్సరాల నుంచి జపాన్ లోని కదా రన్ చేస్తున్నాను. రోడ్ ఎక్స్టెన్షన్ లో కూడా నిన్న ఎవరు లేపలేడు. దొంగ చిలక అని 90 గొప్ప నట్టం వస్తుందని చెప్పావు కదే. 91 చూడవే చూడు. 92 ఇదేనా నట్టం అంటే?
ఎదవశలక అని అన్ని అబద్ధాలే. మరీ ఓవర్ అవుతున్నావు. ఆ జాతకమే చూడలేదని మీ ఊళ్ళో వాళ్ళే చూస్తావే. 94. ఇంత డబ్బు నేను ఒక నెలకు కూడా సంపాదించలేనే. 96. అసలు నీకు తిండి పెట్టడమే దండగా. 97. నీ అవ్వ ఏ పెట్టమాసు వాడుకో అమ్మేస్తే ఖర్చు తగ్గేది. 98. ఈ జామకాయలు బాగా రుచి మరిగావు. 99. జాతకమే చూస్తా. 100. టాటా మాస్టర్. నీకు నష్టం అంటే నేను వెళ్ళిపోవటమేరా ఈడియట్. నన్ను తిడతావా? చావు పో సచ్చినాడా. రావుడు ఏడవకు, వాడేమన్నా చిన్న కుర్రాడా తప్పిపోవడానికి? తప్పకుండా తిరిగి వస్తాడు. నా గరాల బన్ను, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు నిజంగా తిరిగి రావాలే గాని అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను పిండి. వస్తాడులే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎవరే వాళ్ళు? నా బంగారు తండ్రి, నువ్వు బన్నువేనా? నిజంగా నా బన్నువేనా నాన్న? నా ముద్దు తల్లి, నేను నిజంగా నీ బంగారు బన్నునే. అయితే వీళ్ళిద్దరెవరమ్మా? సికింద్రాబాద్ చిలకలు డాడీ. అదే మీ కోడలు. అలాగా, థ్యాంక్ యూ. ఉండండి, విషయం నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కాలం చాలా విలువైన, తొందరగా తెలుసుకో. బంగారు, నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న? అవునమ్మా. ఏ మొగాడైనా ఆడైనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటుంది. మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి బన్నా? తెలివమ్మా. సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో, సేఫ్ సైడ్ మనకి ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. బంగారు బన్ను, నీకున్న తెలివితేటలు కొంచెం మీ నాన్నకుంటే ఎంత బాగుండేదిరా. నీ కొంప ములిగేదమ్మా. ఏంట్రా, నీ కొడుకేమో చాలా అమాయకుడని ఇద్దరు తెగేట్ చేశారు, వాడేమో ఇద్దరు భార్యలతో దిగాడు. సేఫ్టీ అట సేఫ్టీ. కటకటాల్లో చూస్తే గానీ అర్థం కాదు. ఇంకా రోడ్డు మీద భాగవతానికి వెళ్ళి ఆరతి పట్టరా. పదండి. అవును కొడల పిల్లలు, మీరిద్దరు మా వాడిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? మామయ్య గారు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మీ అబ్బాయి గారు లాగే మేము కూడా ఒక పని చెప్తే 2 పనులు చేస్తాం. మా నాన్నగారు శంకావర్జున సీతారామ శాస్త్రి గారని, ఉభయ భాషా ప్రవీణ, శతావధాని. నాకు ఇలాంటి అలవాట్లున్నాయని ఆయనకి తెలియదండి పాపం. ఏది అదోసారి ఇలా ఇవ్వండి. మీ నాన్నగారు కూడా శతావధానండి? కాదండి, అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం. ఇలాంటి వాసన కొట్టే నోటుతో వారి పాదాభివందనం చేసుకోలేం కదా. అయ్యో, ఆయన ఇక్కడ లేరండి, అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు. ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి? ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి. దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే. అయ్యో, మీరు విశాలంగా కూర్చోండి, నేను అవతల సీట్ లో కూర్చో. పర్వాలేదులే అమ్మా, కూర్చో. ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేమిటి? నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు, వెళ్ళి కూర్చోమ్మా. చెవులో దూదేది పెట్టుకున్నానండి. మరి నాకు కనబట్టలేదేమిటి? చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు, కనిపించడానికి కాదు. ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? అసలు ఒట్టి మనిషి. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు తీసుకోండి. మీరుండండి, ఎవరైనా పెట్టా తెలుగు, నేను అనుభవిస్తున్నాను. అక్కడ వాటర్ ఉందో లేదో. థ్యాంక్స్ అండి. ఈ ఫోటోలు నెట్లో పెడతాను. రోడ్ల మీద కూడా పెద్ద పెద్ద వినాయలు సెట్ అండి. ఆ కోడేట్రా? ఈ కోడి గుడ్డెట్టని గూళ్ళేక అల్లాడిపోతుంది బాబు. మీరు కాసేపు కూకున్నారంటే గుడ్డెట్టేద్దాం. నువ్వు కూర్చోరా, నేను కప్పెడతాను. నువ్వు పొదిగెత్తి గాని పొట్టిలో చచ్చిపోతావు యాదవా. సాటి మనిషి సాయం చేద్దామండి దేవుడికి. పదరా, పోతగాలంట. భాష ఏంటిది? హైదరాబాద్ సిటీ, చెన్నై సిటీ, బెంగళూరు సిటీ, బాంబే సిటీల్లో నీలా సింప్లిసిటీతో కాకుండా నాలా పబ్లిసిటీతోనే ఎక్కువ మంది బతుకుతున్నారు. అర్థం కాలా? ఇందులో అర్థం కావడానికి ఏముంది? నా వైద్యానికి ఖర్చు అంతా వీళ్ళు భరించారు, అందుకే నా బొట్టకి తగిలించారు. అన్ని కార్పొరేట్ కంపెనీసే. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ దెబ్బకి ఇంకెలా ఉంటది? ముందు తర్వాత అవుట్. బాడీలో కొంచెం స్ట్రెంత్ ఉందనిపించిన బేస్మెంట్ లో ఎక్కడో లైట్ గా వీక్నెస్ ఉంది. పాపం. అవును, నువ్వేంటి మామూలుగా మాట్లాడేస్తున్నావు? అంటే నువ్వు పిచ్చిదానివి కాదా? కాదు. నిజంగానా? అవును. దాసు, ఇది మన భాష గడుకుంతలాగా ఉందేంటబ్బా. గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్ రా.
ఏరా హాస్పిటల్ నుంచి ఇదేనా రావటం? నా సంగతి తర్వాత. ఓకే. ఇది నిజంగానే పిచ్చిది కాదురా. అవునా? ఎవరు చెప్పారు? తనే చెప్పింది. నాకు పిచ్చి లేదు, నాకు అది పిచ్చి చూసావా? లేదు, రేయ్ పిచ్చోళ్ళు ఎవరన్నా పిచ్చుందని చెప్పుకుంటారా? పిచ్చి లేదు. పిచ్చనాయాల